బల పరీక్షలో నెగ్గిన పళనిస్వామి డమ్మీ సీఎం మాత్రమే అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. చిన్నమ్మ కనుసన్నల్లోనే ప్రభుత్వ పాలన జరగనుంది. జైల్లో నుంచే శశికళ చక్రం తిప్పబోతున్నారు. పళనిస్వామికి మున్ముందు శశి యొక్క కుమారుడు దినకరన్తో చెక్ పెట్టేందుకు పావులు కదుపుతున్నారు. ప్రస్తుతం ఆయన పార్టీ కార్యదర్శిగా నియమింపబడ్డారు. చిన్నమ్మ ఆదేశాల ప్రకారం దినకరన్ కనుసన్నల్లో ప్రభుత్వం నడవబోతుందని తమిళనాడులో ప్రచారం జరుగుతోంది. కీలక పదవుల్లో అంతా చిన్నమ్మ అనుచరులే ఉన్నారు. ఆర్కే నగర్ నుంచి దినకరన్ పోటీ చేయించాలని శశికళ భావిస్తున్నట్టు తెలుస్తుంది. అక్కడ గెలిచిన తర్వాత పళనిస్వామి స్థానంలో దినకరన్ కూర్చోబెడతానని ప్రచారం జోరుగా సాగుతుంది. అప్పటి వరకు పళనిస్వామి స్టాండ్ బై సీఎం అనే వాదన పార్టీలో వినిపిస్తుంది. ఏది ఏమైనా పళనిస్వామికి సీఎం పదవి దినదిన గండమే కాబోతుంది. మరోవైపు తమిళనాడులో రాష్ట్రపతి పాలన కోసం సోషల్ మీడియాలో ఉద్యమం మొదలైంది. రేపు తమిళనాడులో బల పరీక్ష జరగనుంది. గెలుపు తమదేనని పళనిస్వామి ధీమా వ్యక్తం చేస్తుండగా ఎమ్మెల్యేలను తన వైపు తిప్పుకునేందుకు పన్నీర్ సెల్వం పావులు కదుపుతున్నారు.